Garuda Express, an international courier service. మన రాష్ట్రపతి అభ్యర్థి ఎవరు అన్న దానిపై రోజు రోజుకి ఉత్కంఠ మరింత రేగుతోంది. అసలు బీజేపీ ఎటువైపు పావులు కలుపుతోంది? మోదీకి ఇష్టమైన అభ్యర్థి ఇతడేనా? ఎవరు ఊహించని షాక్ గురి చేసేందుకు ఒక కీలకమైన వ్యక్తిని మోడీ రాష్ట్రపతిగా నిలబెట్టాలని చూస్తున్నారా? ఇంతకీ ఆ నేత ఎవరు? ఏ పార్టీకి చెందినవారు? అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి? వినండి. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ఎవరు అనే అంశంపై ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఈ కూటమిలో ప్రధాన భాగస్వామి అయిన భాజపా అనూహ్యమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ సీనియర్ నేత అద్వానీ నేను రాష్ట్రపతి రేసులో లేనని చెప్పేశారు. దీంతో ఒక్కసారిగా రాబోయే రాష్ట్రపతి అభ్యర్థి ఎవరు అని దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు అద్వానీనే రాష్ట్రపతిగా ఉంటారని దాదాపుగా అందరూ ఒక నిశ్చయానికి వచ్చేశారు. అయితే అద్వానీ నేను రాష్ట్రపతి రేసులో లేను అని చెప్పగానే మరి మోడీ, అమిత్ షా మైండ్లో ఎవరున్నారు? ఎవరు రాష్ట్రపతి అధికారాన్ని చేపట్టబోతున్నారు? రాబోయే రాష్ట్రపతి అభ్యర్థి పదవి కోసం మోడీ, అమిత్ షా చాలా తీవ్రంగానే కసరత్తు చేస్తున్నారట. దాదాపుగా ఒకరి పేరు ఖరారైపోయిందట. ఈ మధ్య ప్రధాని నరేంద్ర మోడీ నాగపూర్ పర్యటనకి వెళ్లారు. భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నాగపూర్లో దీక్షాభూమిలో అంబేద్కర్కు ప్రధాని నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్తో ప్రధాని భేటీ అవుతారు. ఎన్డీఏ తరపున రాష్ట్రపతి అభ్యర్థి ఖరారు అంశం అక్కడ కీలకమైన నిర్ణయంగా మారనుంది. అంబేద్కర్ బౌద్ధ మతాన్ని స్వీకరించిన ప్రదేశంగా నాగపూర్లోని దీక్షాభూమికి ఒక ప్రత్యేకత ఉంది. అంబేద్కర్ 126వ జయంతి సందర్భంగా ప్రధాని ఇక్కడ ఆయనకు నివాళులు అర్పించబోతున్నారు. సమాజంలోని బడుగు వర్గాల అభ్యున్నతి కోసం అంబేద్కర్ సాగించిన అవిరళ కృషిని ప్రధాని తన ప్రసంగం ద్వారా వివరిస్తారు దేశ ప్రజలకు. దళితులు, ముస్లిం వర్గాల్లో ప్రాబల్యం పెంచుకోవడం ద్వారా రాబోయే ఎన్నికల్లో విజయం సాధించాలని బీజేపీ ఎత్తుగడలో ఉంది. దాని ద్వారా ప్రతిపక్ష పార్టీల ఎత్తుగడను దెబ్బతీసి ఆ వర్గాల్ని కమలదళం వైపు తిప్పుకునే వ్యూహంతో భాజపా ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రపతి ఎన్నికల్లో దళిత వర్గానికి చెందిన కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి థావర్ చంద్ గెహ్లాట్ను తమ అభ్యర్థిగా ముందుకు తీసుకొచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. మధ్యప్రదేశ్కు చెందిన ఈ దళిత నేతకు దీర్ఘకాలంగా ఆర్ఎస్ఎస్తో కూడా సంబంధాలున్నాయని బీజేపీ వర్గాలు తెలిపాయి. నాగపూర్లో ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్తో భేటీకి ముందే ఎన్డీఏ భాగస్వామి పక్షాలతో ఢిల్లీలో ప్రధాని మోడీ భేటీ అవుతారు. ఎన్డీఏ నేతలందరూ సమావేశమయ్యే ఈ భేటీలో అధికారికంగా ఈ దళిత వర్గానికి చెందిన నేతను ఎన్నుకొని దేశవ్యాప్తంగా మరోసారి దళిత ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకోవాలని బీజేపీ పకడ్బందీగా వ్యూహ రచనలో నిమగ్నమై ఉంది. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.